శిఖర ఆయుర్వేద మూలిక వైద్యం అంటే నెల్లూరు నుంచి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కొత్త ఫార్ములాతో వచ్చానండి. ఈ కొత్త ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ నేను మీకు వీడియోలో చెప్తున్నాను. ఇది ఢిల్లీతో తయారు చేసింది. దీనికి తగ్గే రోగాలు ఏంటంటే పక్షవాతము, కంఠవాతము, అర్ధంగివాతము, కీళ్ళవాతము. ఈ వాతాల మీద అన్నిటి మీద వజ్రాయుధంగా పనిచేస్తుంది. తర్వాత ముఖం లావుగా ఉండడం, ఉబ్బి ఉండడం, తర్వాత వాళ్ళకు ఒంట్లో నీరు ఉండడం, ఇవన్నిటికీ అద్భుతమైన ఈ వజ్ర ఆయుధం లాంటిది అనమాట. ఈ వజ్ర తైలము దీనికి ఇంతకుముందు మీకు ఫార్ములా చెప్తున్నాను. ఈ ఫార్ములాలో ఇది నేను పెంచిల్గొన నుంచి తెప్పించింది అడిగితేనండి. దీంట్లో వచ్చేసి ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ లేహం తయారైపోయింది. ఈ సుగంధ ద్రవ్యాలు వేసేసి మనకు ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు అంటే మనకు నీకు తెలియనిది ఏం లేదు, మనం అన్నీ చేసుకోవచ్చు. అన్నీ అంటే యాలకులు, లవంగాలు, చెక్క, మొగ్గ, ప్రతిదీ మనకు సుగంధం వాసన వచ్చేటి వేసుకోవచ్చు. ఉదయం ఒక స్పూను, సాయంకాలం ఒక స్పూన్ కానీ ఉంటే ప్రతి నొప్పి తగ్గిపోతుంది. తర్వాత నిద్ర బాగా వస్తుంది. కీళ్ళ నొప్పులు కాడి నుంచి మొత్తం ఉంటే కీళ్ళ నొప్పులు, పక్షవాతం నొప్పులు, తర్వాత అర్ధంగివాతం నొప్పులు, తర్వాత తలలో నీరు ఉన్నా కూడా నీరు లాగేస్తుంది. తర్వాత మనిషి డిమ్ముగా ఉన్నా కూడా ఇది మనిషికి హుషారుగా చేస్తుంది. కాబట్టి ఈ లేహము ప్రతి ఒక్కరికి నేను ఫార్ములా చెప్తున్నాను, తయారు చేసుకోండి. లేని పక్షంలో నా కాడ ఉంటుంది, మీరు తెప్పించుకోండి. మీకు వైద్యులకి అనుకూలమైన రేట్తోనే ఇస్తాను. ఇది మన పెంచిల్కొన అడవి అనమాట. పెంచిల్కొన అడవిలో నుంచి నేను తెప్పించిన తేనె ఇది. ఇక్కడ మామూలుగా ప్రైవేట్లో తెచ్చింది కాదు, ఈ పెంచిల్కొన నుంచి తెప్పించిన ఇది తేనె. కాబట్టి తేనె వేసి ఇది తయారు చేసి మీరు వాడుకోండి. ప్రతి వాతానికి పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్న ఎటువంటి నొప్పి అయినా సరే మీకు ఒక మండలం అంటే 20 రోజులకే మీకు అర్థమవుతుంది. అంటే నేను వాడిచ్చిన తర్వాతే నేను ఏదైనా వీడియోలు పెడతాను. నిన్న ఇంకొక తైలం కూడా ఇచ్చాను, అది రేపు చెప్తాను. అది కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇది మీరు వాడుకోండి. హాయిగా అందరూ సుఖంగా ఉండండి. తర్వాత నా కాడ ఉండేది ఇంకొకటి ఉంది. 120 కిలోలు ఉండేవాడు 60 కిలోలకి వస్తాడు, 70 కిలోల కాలం వస్తుంది. కలింగలేము ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. జిమ్ములు పోవడం, వాకింగ్ ఇలాంటివన్నీ లేకుండా జిమ్ముకు పోయినా కూడా మనిషికి ప్రాబ్లాలు వస్తుంటాయి. ఆ బరువులు లేపడం, ఇలాంటి కండలు పట్టిపోవడం, జిమ్ ఆపిన తర్వాత మళ్ళీ వెయిట్ వచ్చేస్తాడు. అదే అన్నమాట. అది లేకుండా ఇంట్లో ఉంటే మీరు తగ్గవచ్చు. కాబట్టి మీరు కలింగల హ్యాండ్ వాడితే ఎంత మీకు వెయిట్ కావాలో అంతవరకే, మళ్ళీ లావు కాదు. జిమ్ అయితే అట్లా కాదు, ఒకసారి తగ్గించి జిమ్ ఆపేస్తే మళ్ళీ లావు వచ్చేస్తుంది బాడీ. అది మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకోటి ఏమంటే ఎక్కడ తగ్గదు ఈ రోగం అంటే దానికి ఒక అమృత సంజీవిని అని నా కాడ ఉందండి. ఎవరు కావాలన్న వయసులో తెప్పించుకోవచ్చు. ఎటువంటి రోగమైనా సరే ఒక మండలం నుంచి 3 మండలాల వరకు మీకు 20 రోజులకే రిజల్ట్ వచ్చేస్తుంది. 100% అండి. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు.